ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే బైబిల్‌లో అగ్నిని కురిపించిన 6 ఉన్నారండి. ఆళ్ళెవరన్నా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆదికాండము 19వ అధ్యాయము 24 వచనం అనమాట. దేవదూతలు ఆ యొక్క అగ్నిని కురిపించడానికి సొదొమ వెళ్తున్నప్పుడు ఆ యొక్క మండు టెండలో సింధూర వృక్షం దగ్గర మమ్రేలో అబ్రహాము కూర్చుని ఉంటాడనమాట. కూర్చున్నప్పుడు ఆ యొక్క దేవదూతలను చూసి భోజనానికి రమ్మని చెప్తాడు అబ్రహాము. అప్పుడు దేవదూతలు భోజనానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారంటే సొదొమ వెళ్తున్నాము అగ్నిని కురిపించడానికి అని చెప్తారనమాట. వీరొచ్చేసి ఆ యొక్క అగ్నిని ఫస్ట్‌గా కురిపించారనమాట దేవదూతలు. అలాగే రెండోదొచ్చేసి దావీదు మహారాజు అండి. 1 దినవృత్తాంతాలు 21, 26లో వచనం అనమాట. 21 అధ్యాయం 26 వచనం అనమాట. దావీదు రాజుగా ఉన్నప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకుందండి. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాడనమాట. దేవుడు ఆకాశం నుంచి అగ్నిని కురిపించి ఆ యొక్క బలిని స్వీకరిస్తాడనమాట. ఇది రెండోదనమాట. మూడోదొచ్చేసి 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనం అండి. యెహోవాకు నివాస స్థలం కట్టాలని దావీదు అనుకుంటాడనమాట. అప్పుడు దావీదుకి యెహోవా చెప్తాడనమాట, నీవు కుదరదు, నీ యొక్క కుమారుడు కట్టించాలని చెప్తాడనమాట. అలాంటప్పుడు సొలొమోను రాజు ఆలయం కడతాడు చాలా పెద్దగా. మీకు తెలుసు కదా అందరికీ. సొలొమోను ప్రార్థించినప్పుడు ఆలయం కట్టినప్పుడు అగ్ని ఆకాశం నుంచి వచ్చి ఆయన బలిని ఇతరుల బలిని దహిస్తుందనమాట. ఇది వచ్చేసి మూడోదండి. నాలుగోదొచ్చేసి 2 రాజులు 1వ అధ్యాయం 10వ వచనం అండి. ఆహాజు కుమారుడైన అహజ్యా షోమ్రోన్‌లో ఉన్నప్పుడు తన మేడగది కిటికీలోంచి పడిపోయి రోగిగా మారతాడు. రోగిగా మారినప్పుడు ఆ యొక్క ఒక్రాన్ దేవత బయల్జెబూలునొద్దరికి దూతలను పంపుతాడనమాట. అప్పుడు ఏలియా ద్వారా యెహోవా అక్కడ చనిపోతాడని అతనికి పంపుతాడనమాట. ఏలియా ద్వారా యెహోవా పంపిస్తాడనమాట. పంపించినప్పుడు నేను లేనా యొక్క ఎక్రోను దేవతని మీరెందుకు అడుగుతారని చెప్పి ఇతని మీద కోపపడి ఆ యొక్క దాని గురించి ఆ రాజు మీద చాలా ఏలియాకి అనేది ఆ యొక్క కోపాన్ని చూపించడం ద్వారా వీళ్ళ మీద ఆ యొక్క రాజు అహజ్యా షోమ్రోన్‌లో ఉన్న రాజు అనమాట అతని మీద కోపం తెచ్చుకుంటాడు. కోపం తెచ్చినప్పుడు ఈ ఏలియా ప్రార్థిస్తాడనమాట. కోపం తెచ్చుకుని 50 మందిని పంపిస్తాడనమాట. అధిపతిని కూడా పంపిస్తాడు. పంపించినప్పుడు ఏలియా నేనే గనక నిజమైన దైవదాసునైతే అని ప్రార్థించినప్పుడు వీళ్ళందరూ దహన బలి అయిపోను గాక అని ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన ఆలకించి అక్కడ అగ్నివర్షం కురిపిస్తాడనమాట దేవుడు. ఇది వచ్చేసి 4వదనమాట. 5వదొచ్చేసి సాతానండి, అపవాది. యోబు దగ్గరికి వెళ్ళిపోతాడు అపవాది. వెళ్ళినప్పుడు యోబుని ఇగో చూడు నీ యొక్క కుమారుడు నీతిమంతుడిగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పి యోబు సాక్ష్యం చెప్తాడు కదా. యోబు గురించి ఆ అపవాది దేవుని దగ్గర సాక్ష్యం చెప్పినప్పుడు యోబుకి ఏం చెప్తాడంటే దేవుడు ఏం చెప్తాడంటే యోబు గురించి నువ్వు ఏదైనా చేసుకో కానీ తన యొక్క ప్రాణం మాత్రం తీయద్దని చెప్తాడు. అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ వచ్చేసి ఒక పనివాడు వచ్చి యోబుకి ఆకాశం నుండి అగ్ని కురిసింది, గొర్రెలు పనివారు చనిపోతారని చెప్తాడు అనమాట. ఇది వచ్చేసి 5వదనమాట. అంటే 5వది అపవాది అనమాట. 6వది వచ్చేసి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ఇందాక వచ్చేసి 5వ దానికి రెఫరెన్స్ వచ్చేసి యోబు 1:16 అండి. ఇది వచ్చేసి 6వ దానికి ప్రకటన గ్రంథం 13:13 అనమాట. ఆ యొక్క భూమి మీద రాబోతున్న శ్రమ దినాల్లో ఒక అబద్ధ ప్రవక్త అనేది బయలుదేరి ఆకాశం నుండి అగ్నిని కురిపించి ప్రజల్ని దేవుడి వైపు కాక సాతాను వైపు తిప్పుతారండి. అది క్లియర్ కట్గా ఉందన్నమాట ఆ యొక్క వచనంలో. ఆ యొక్క తిప్పడానికి ప్రయత్నించాడు. ఆ రానున్న రోజుల్లో కూడా అదే జరుగుతుందని చెప్పి క్లియర్గా ఉందన్నమాట ఈ యొక్క వచనంలో. మనకి 6వది వచ్చేసి అబద్ధ ప్రవక్త. మీకు ఈ 6 యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది కదా. దయచేసి మీలో నా యొక్క వివరణ అనేది మీరు చూస్తున్నప్పుడు చిన్న మిస్టేక్ వచ్చినప్పుడు దయతో క్షమించమని నా మనవండి. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.